ఏంటండి ఈ ఆడాళ్ళ బతుకు? అంట్లు తోమాలి, బట్టలు ఉతకాలి, ఇల్లు ఊడవాలి, ఇంటి పనంతా చేయాలి, వంట పనంతా చేయాలి. ఏంటి అసలు ఈ బతుకు? ఇలా ఎక్కువగా ఎప్పుడు అనిపిస్తుందో తెలుసా? పని నుంచి రానప్పుడు, పనికి డుమ్మాలు కొడుతూ ఉంటారు చూడండి వాళ్ళు, అప్పుడు బాగా అనిపిస్తుంది. మీ మమ్మీలు ఇలాగే విసుక్కుని ఉంటారు కదా, మీ భార్యలు ఇలాగే విసుక్కుని ఉంటారు కదా. అని అంట్లు తోమతులే, హోటల్కి వెళ్దాం పదా, ఈరోజు వంట చేయక్కర్లేదులే అని చెప్పి మీరు చాలా జాలిపడి అపురూపంగా హోటల్ తీసుకెళ్ళినా కూడా ఆవిడ మైండ్ అంతా ఇంటి పని మీదే ఉంటుంది. ఆడాడం కదండి, ఎంతైనా ఇల్లు వాకిలి పిల్లలు అన్నీ చూసుకోవడంలోనే మా మైండ్ అంతా ఉంటుంది. కానీ మీకోసంగా చెప్పనా, ఒకసారి సరళాదేవి, ఆ సరళ కుమారి అండి, ఆవిడ మిస్ ఆంధ్ర ఈ కాంటెస్ట్లు కండక్ట్ చేసేదనమాట. నన్ను జడ్జిగా పిలిచింది ఒకసారి. తర్వాత ఎప్పుడో ఒకసారి ఫోన్ చేసి, విజయలక్ష్మి గారు నా మూడు ఏం బాగాలేదండి, అసలు ఏంటంటే ఈ లైఫ్, సర్వెంట్ రాలేదు, ఈరోజు హాయిగా తలంటి పోసుకుని ఎన్నో ఎక్స్ట్రా పనులు చేసుకుందాం అనుకున్నాను అని తెగ బాధపడిపోతుంది. యూనో ఆటోమేటిక్గా చెప్పడం సులువు కదా. ఏం చెప్పాను తెలుసా ఆవిడకి? సరళ గారు ఏంటండి మీరు మరీను, ఆమెకేం పట్టింది, ఆమె జీతంరాలు తీసుకుంటోంది, మీ ఇంట్లో పనిచేస్తుంది అంతే కదా. అది మీ ఇల్లు, ఓకే, మీ వంటింటి గట్టు, మీ సామాన్లు, మీ శుభ్రత, మీ ఇంటి శుభ్రత. అప్పుడప్పుడు వాళ్ళు డుమ్మాలు కొడితేనే మీ ఇల్లు అసలు ఎలాంటి పొజిషన్లో ఉంది అన్నది మీకు బాగా తెలుస్తుందండి. ఎక్కువ క్లీనింగ్ చేసుకోవచ్చు, ఏ మూల ఎక్కడెక్కడ నెగ్లెక్ట్ చేయబడింది ఇన్ని రోజులు అన్నదాన్ని ఎక్కువగా శుభ్రం చేసుకోవచ్చు. అండ్ యూ విల్ గెట్ సమ్ మెంటల్ హ్యాపీనెస్ ఆల్సో, టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ ఓన్ హౌస్ అండ్ యువర్ ఓన్ థింగ్స్. Sometimes for a change, you have to work in the house yourself. Then you will enjoy. That's what I say. నిజమే, ఊరికే మనమేమో లేడీస్ అంటే ఇరిటేట్ అయిపోతూ ఉంటాం అనమాట. పని మనిషి రాకపోతే, పని మనిషి ఎవరు, ఆఫ్టర్ ఆల్ ఎవరో కదా, మా ఇల్లు మా పనులు మేము చేసుకుంటాం. దట్స్ ఆల్. హాయిగా చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది, విసుగ్గా చేసుకున్నాం అనుకోండి విసుగ్గానే ఉంటుంది. అని చెప్పడం మర్చిపోయాను. నేను కూడా ఇంతకుముందు చాలాసార్లు విసుగులేంటి, ఇవేంటి, అవేంటి అన్నీ చేసేదాన్ని. ఇప్పుడు తెలుసా ఎలా చేసుకుంటానో పని? మర్చిపోయాను. ఉండండి ఒక్క నిమిషం.